అందరూ జాగ్రత్తగా ఉండి నేను చెప్పే మాట ప్రతి ఒక్కరు వినండి. మీ మంచి కోసమే. ఒక డాక్టర్కే మనకు ప్రాణం పోసే డాక్టర్కే సేఫ్ లేదు. మనమెంత ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తానే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. అలాగే ఎవ్రీ పేరెంట్ కూడా సజెస్ట్ చేసేది అందరూ ఒకసారి మీ పిల్లలతో మాట్లాడండి. టీచర్స్ వాళ్ళతో బిహేవియర్ ఎలా చేస్తున్నారు, గుడ్ టచ్ చేయండి, బ్యాడ్ టచ్ చేయండి. పిల్లలకి మాట్లాడండి. వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు, అప్పుడే మీకు తెలుస్తుంది. చెప్పండి ఎలా ఉంటే కరెక్ట్, ఇలా ఉండాలి అని చెప్పండి. ప్రతి ఒక్కరు మీరు పిల్లలు ఇంటికి వస్తానే ప్రతి ఒక్కరు ఎంతవరకు ఆపేసి వాళ్ళతో ఒక 1 hour మాట్లాడండి. 1 hour 24 hours 1 hour మీ పిల్లల కోసం కేటాయించండి. వాళ్ళ కోసమే మీరు జాబ్ చేసేది. దేనికైనా వాళ్ళు బాగుంటేనే కదా, వాళ్ళు బాగుండాలనే కదా మీరు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మీ పిల్లలు వస్తానే మాట్లాడండి వాళ్ళతో. ఎందుకంటే సమాజం అంతగా బాగాలేదు. కాబట్టి నా సిస్టర్ నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి పేరెంట్కి కానీ ప్రతి ఒక్క నా సిస్టర్కి చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమైనా వెళ్ళేప్పుడు మాస్క్ ప్రతి ఒక్కరు వేసుకోండి. ఎందుకంటే ఏంటి వాళ్ళ కోసం మనం వేసుకోలేకపోతాం. ఎందుకంటే కాలం బాగాలేనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. సజెస్ట్ చేసి అందరికీ ఒకటే, జాగ్రత్తగా ఉండండి. మనది ఎవరు చుట్టుపక్కల అప్లై చేస్తానో చెప్పండి, చూసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరి విషయాన్ని షేర్ చేయండి. పేరెంట్స్ అందరూ కొట్టద్దండి, పిల్లల్ని తిట్టద్దండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. అప్పుడే వాళ్ళు ఫీలింగ్స్ ఏమైనా ఓపెన్గా చెప్తారు. ప్రతి పేరెంట్ ఒక ఫ్రెండ్లీగా ఒక అమ్మాయితో మాట్లాడింది అంటే ఖచ్చితంగా పిల్లలు తప్పు చేయరు. ఎందుకంటే మా మమ్మీ కొంత ఫ్రీగా మాట్లాడుతుంది. ఎవ్రీ ఈవినింగ్ వస్తాను మమ్మీతో, ఇది మమ్మీ చెప్తాను, మమ్మీ అవునా ఓకే దీనికి ఇలా చేయండి చెప్తారు. వాళ్ళు మేము తప్పు చేస్తామో రైట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేసినా ఇంట్లో చెప్పేసాము అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు తెలుస్తుంది గుడ్ ఏంటంటే. పిల్లలు కూడా ఫోన్ ఎక్కువ చూడొద్దండి. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎక్కువ చూడొద్దండి. కొంచెం బాగా పేరెంట్స్ టైం స్పెండ్ చేయండి. చదువుకోండి. ముందు పేరెంట్స్ టైం స్పెండ్ చేయండి. అప్పుడే తెలుస్తుంది స్కూల్లో ఏం జరుగుతుంది, కాలేజ్లో ఏం జరుగుతుంది, బయట సొసైటీ అన్నప్పుడు చెప్పండి. చదువే కాదు, చదువు ఉండాలి, బట్ మనం సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మనం జాగ్రత్తలు చెప్పి మన పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్ కొట్టద్దండి. కొడితే వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళు అసలు మారచ్చేమో అంతే. స్కూల్లో కొట్టి ఇంట్లో కొట్టి వాళ్ళు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకంటే మా మదర్ నాకు ఎప్పుడు అలా చేయదన్నమాట. వస్తాను ఈవినింగ్ వస్తానే ఇంట్లో కాలేజ్ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మా బ్రదర్తో కావచ్చు, మా బ్రదర్ అంతా కూర్చొని మేము మాట్లాడుకుందాం, ఇలా 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 జరగాలి. అక్కడ నేను సార్తో ఏం మాట్లాడినా ప్రతిదీ ఇంట్లో షేర్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఫోన్ ఎక్కువ ఒక 1 hour మీ పేరెంట్స్తో కేటాయించండి. మాట్లాడండి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు మన గురించి ఇంత చేశారా తెలుస్తుంది. మీ ఫీలింగ్స్ అని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది ఏది మన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తుంది. అంతేగాని కొంచెం జాగ్రత్తగా ఉంది. ప్రతి అమ్మాయిని అదే కోరుకుంటున్నా, జాగ్రత్తగా ఉండండి. కొంచెం చూసుకోండి. మనం ఎవరు చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తామని చూసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయిగా చెప్తాను జాగ్రత్తగా. నా సిస్టర్స్నే చెప్తున్నా, మీ సిస్టర్ అనుకుని నేను చెప్పే మాటలు మీకు ఏమైనా బాధ కలిగించుంటే మాత్రం అందరూ మీకు క్షమించండి. తల్లిదండ్రులు కావచ్చు, మన సిస్టర్స్ కూడా కావచ్చు, నేను తప్పుగా మాట్లాడితే ఇప్పుడు క్షమించండి. కానీ అందరూ సేఫ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటే దేవుడు మనకి ఏం కానివ్వరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక డాక్టర్కే సేఫ్ లేదు. మనం ఎంత ఒకసారి ఆలోచించండి దానికోసం. జాగ్రత్త. మీ పిల్లలతో ఫస్ట్ టైం స్పెండ్ చేయండి. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను, మీ పిల్లలతో ఫస్ట్ టైం స్పెండ్ చేయండి. అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు వస్తారు. ప్రతి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండొచ్చు, వస్తారు మీ వర్క్ చేసుకుని ఓకే మీరు యాడ్ అయిపోతారు. ఓకే అది ఓకే, ఎవరికైనా ఉంటుంది. మా పేరెంట్కి కూడా ఉంటుంది. అమ్మ పార్టీ ఆఫీస్లో చూసుకొని ఇక్కడికి రాలి ఓకే. బట్ ఎనీ టైం రోజు డే ఆఫ్ మిస్ చేయకండి. మీ పేరెంట్స్ ఫ్రీగా మాట్లాడాలి. అప్పుడే కదా మీ ఫీలింగ్స్ తెలుస్తాయి. అడక్కముందే మనకు వాళ్ళు అన్నీ చేస్తున్నప్పుడు మనం అడక్కముందే మనం చెప్పామంటే మనం సేఫ్లో ఉన్నామా డేంజర్ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. తల్లితో మాత్రమే కూతురు ఫ్రీగా ఉంటుంది. కొడుకైనా కూడా కావచ్చు. నాకు తెలిసినంత వరకు నేను అనుభవపడిని చెప్తున్నాను. మా అమ్మకి ఏదైనా నేను గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, స్కూల్ కాలేజ్లో ప్రతి ఒక్కటి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళొచ్చి ఈరోజు మమ్మీ ఇలా జరిగింది, మమ్మీ ఇలా సార్ చెప్పారు. గుడ్ కానీ బ్యాడ్ కావచ్చు, ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది మనం తప్పు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు తప్పు చేస్తే కొట్టకండి, చెప్పండి ఇలా చేయొద్దని నెక్స్ట్ టైం చెప్పండి. అంతేగాని కొడితే ఎవరికి ఏం రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు అదే రిక్వెస్ట్ చేస్తున్నా, చేసి జాగ్రత్తగా ఉండండి. మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎందుకంటే సొసైటీ బాగాలేదు. చెప్పండి. ఇంట్లో ఎవరైనప్పుడు డోర్ తీయకండి అని ప్రతి ఒక్కటి పిల్లలకు చెప్పండి. ఏజ్ కూడా చూడటం లేదు. మృగాలు ఎక్కువైపోతున్నాయి మన సమాజంలో. కాబట్టి
మన భద్రతని మనమే చూసుకోవాలి. మన కోసం సంపాదించే తల్లిదండ్రులు కాబట్టి మేము జాగ్రత్తగా ఉండే కదా మీరు హ్యాపీ. నేను సంపాదించేప్పుడు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఈ పిల్లలతో కొంచెం మాట్లాడండి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, తెలుసుకోండి. ఎక్కువ ఫోన్ ఇవ్వద్దండి, నిజం చెప్పాలంటే ఫోన్ ఎక్కువ చూడిపియద్దండి. ఏమైనా అప్పుడు ఏమైనా మాట్లాడి ఇంట్రెస్టింగ్ అయినా కొత్త కొత్త విషయాలు నవ్వుతూ ప్రేమ ఆప్యాయంగా మాట్లాడండి. ఫోన్స్ ఎప్పుడు వచ్చాయో రిలేషన్స్ తగ్గుతూ వచ్చాయి. బట్ అన్నీ చూసిన జనరేషన్ 1999 నుంచే చూసాము. బట్ మనతో అంతరించిపోతాయో లేవో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు పేరెంట్స్తో మాట్లాడండి, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి. అప్పుడే తెలుస్తున్నాను సేఫ్ జోనా కాదా అని. అలానే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.